గైస్ మేమైతే మొత్తం ఇల్లునైతే డెకరేట్ చేసాము. నేను మా మా అన్న ఇంకా మా అమ్మ అయితే డెకరేట్ చేసినాం. అలానే చూడండి, ఇలా అయితే మొత్తం డెకరేట్ చేసాం. మా లక్ష్మీ దేవతంబి చూడండి, ఇవైతే ఇలా చేసాము మేము. అలా మధ్యలో దీపం పెట్టడం మర్చిపోయాము ఒకటి. ఇదైతే ఇదే మా లక్ష్మీ దేవత చూడండి. మా లక్ష్మీ దేవత మంచి ఉంటే కామెంట్ అయితే చేయండి గుద్దని. గైస్ మేమైతే మా పూల్చర్ల నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా అన్న అయితే పికాక్ది అయితే కాలుస్తున్నారు చూడండి. ఇలా అయితే వస్తుంది పికాక్ది. నెక్స్ట్ మేము ఇంకొన్ని పటాకీలు అయితే కాలుస్తున్నాము చూడండి. కొన్ని పటాకీలు ఈ పటాకీ అయిపోయినాక మేమైతే మా అన్న అయితే మష్రూమ్ పెట్టారు ఎల్లో కలర్ది చూడండి. ఇలా అయితే వస్తున్నది మష్రూమ్ ఎల్లో కలర్ది. నాది ఎలా వస్తుందో తెలియదు, చూడొచ్చు. ఇలా అయితే వచ్చింది ఎల్లో కలర్ మష్రూమ్. నా పింక్ కలర్ మష్రూమ్ అయితే ఇప్పుడు నేనైతే కాల్చేస్తా. ఇది మష్రూమ్ అయిపోయినాక ఇది కాల్చినాక చూడొచ్చు. ఇంత అయితే ఇప్పుడు నేనైతే కాలుస్తున్నా. ఎలా ఉందో చూస్తున్నా చూడండి. నాదైతే ఇలా వచ్చింది మష్రూమ్. బాగుందా గైస్ నా మష్రూమ్ కాల్వరం? మష్రూమ్ అయితే కొంచెం మాకైతే డిఫరెంట్గా అనిపించింది ఫీలింగ్. ఈ మష్రూమ్ క్రాకర్ కొంచెం మంచిగా ఉంది గైస్. ఇంకా కొన్ని ట్రై కలర్ అని ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ టైం కాలుస్తున్నా, చూడలే ఇంకా కాలవాలి. ఇప్పుడు నేనైతే పూల్చర్లతో చూడండి ఎలా ఆరుకుతున్నాను గైస్. నేనైతే పటాకీలు చూడండి. ఇప్పుడైతే మా అన్న అయితే కాల్చేసా, నేను కాల్చేసా చూడండి. ఇప్పుడైతే ఇది ట్రై కలర్ మీకు చెప్పినాను కదా, ఇప్పుడే ట్రై కలర్ అని ఇదైతే కాల్చినాం మేము. మళ్ళీ నెక్స్ట్ కాలవాలి. ఇదైతే ట్రై కలర్. నెక్స్ట్ ఏం కాలుస్తామో చూడండి.